నిజాయితీని ఆశించబడుతున్నాను. దయచేసి తమ్ముళ్ళు ప్లీజ్ దయచేసి 2 నిమిషాలు ప్లీజ్ దయచేసి 2 నిమిషాలు నా మీద ప్రేమ ఉంటే 2 నిమిషాలు ఆగండి ప్లీజ్. నా మీద ప్రేమ ఉంటే 2 నిమిషాలు ఆగండి కదా. ఇక్కడికి విచ్చేసిన మంత్రివర్యులు, వేదిక అలంకరించిన మంత్రివర్యు గారికి ముఖ్యంగా నా శిరస్సు వంచి అభినందనలు తెలుపుతున్నాను. అలాగే మా కరీంనగర్ ముద్దు బిడ్డ షేర్ మా కమలాకరణ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే కరీంనగర్లో పట్టణంలో 50 డివిజన్లకు ఒక కింగ్ ఉన్నాడు. ఆ కింగే మా సర్దార్ రవీందర్ సింగ్ అన్న. రవీందర్ సింగ్ చెప్తూ ఇక్కడికి విచ్చేసిన యువజన నాయకులు, జిల్లా అధ్యక్షులు కట్ల సతీష్ అన్న గారికి, అలాగే మహిళా కార్పొరేటర్లు మన శారదక్క గారికి, సరితక్క గారికి, అలాగే వేణన్న గారికి, హరిశంకర్ అన్న గారికి, రమణన్న గారికి, సీనన్న గారికి, అందరికి అశోక్ అన్న గారికి, బాబ్జాని గారికి, మన అందరికీ పేరు పేరున నా శిరస్సు వంచి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ముఖ్యంగా నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడానికి కారణం ఒకటి, మా యూత్ ఐకాన్ అన్న కేటీఆర్ గారి ఇన్స్పిరేషన్తోనే ఈరోజు. ముఖ్యంగా ఒకటి, టీఆర్ఎస్లో ఒక మంచి పద్ధతి ఉంటుంది. పద్ధతి అంటే ఇప్పుడు కాంగ్రెస్ కోండి పైసందోనికి లైఫ్, ఇంకా వేరే పార్టీలకు ఏదో ఉన్నాడు. కానీ ఒక టీఆర్ఎస్ పార్టీలోనే మతాలు, కులాలు ఎటువంటివి దీనిలో తావు లేకుండా అందరికీ, చిన్న కార్యకర్త కానీ పెద్ద కార్యకర్త కానీ అందరికీ మంచి కష్టపడ్డ వాళ్ళందరికీ మంచి లైఫ్ ఉండేదంటే, ఏదైనా పార్టీ ఉన్నదంటే అది కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. దానికి నిదర్శనం మా సర్దార్ రవీందర్ సింగ్ అనే అని నేను చెప్పవలసింది. ఎందుకంటే మన కరీంనగర్లో సర్దార్జీలు కొంచెం తక్కువ. ఒకవేళ పార్టీ అందరూ దానికోసం దీనికోసం చూసుకుంటే మాత్రం అన్నకు మేయర్ ఇవ్వకూడదు. ఓ బీసీకో, ఓ ఓసీకో, ఎవరికో ఒకరికి ఇచ్చేవాళ్ళు. కానీ కేవలం 4-5 వేలు ఉన్న జనాభా ఉన్న సర్దార్జీ మన రవీందర్ సింగ్ అన్న గారి వర్గానికి ఇచ్చిందంటే అది కేవలం కేసీఆర్ గారి గొప్పతనం, ఆయన మంచితనం తప్ప ఇంకోటి ఉండదని చెప్పి, అలాగే అన్న గురించి చెప్పాల్సిన బాగా పొగుడుతున్నానని ఏమనుకోవద్దు. మా అన్న ఈటల రాజేంద్ర అన్న గారి గురించి చెప్పుకోవాలంటే చరిత్ర పుస్తకాల్లో, తెలంగాణ చరిత్ర పుస్తకాల్లో ఉంటుంది అది. ఎందుకంటే ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే మనకు మినిమం బేస్ పిల్లర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితికి, అలాగే తెలంగాణ ఉద్యమం కూడా తన ఒక పిల్లర్గా ఎంతో సేవ చేశారు. కాబట్టి తనకు కూడా ఇక కొన్ని త్యాగాల నిదర్శనమే మా కమలాకర్ అన్న. ఒక టీడీపీ పార్టీలో తను ఎమ్మెల్యేగా ఉండి తెలంగాణ కోసం గడ్డిపోస తీసేసి టీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ గారి చేతిలో చేతి కలిపిన మన కమలాకర్ అన్న గారి గొప్పతనం మనందరికీ తెలిసిందే, చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీ అందరి సమక్షంలో అన్నగారు, మీ అందరి సమక్షంలో నేను జాయిన్ అవుతున్నందుకు నాకు సంతోషంగా ఉన్నది. కావున అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్న. ఇక మా నాన్న గురించి చెప్పాలంటే మా యూత్ ఐకాన్, నా హీరో, నాకు ఎప్పటికీ ఉంటాయి మా హీరో. మా నాన్న గురించి కొన్ని 2-3 ముచ్చట్లు చెప్పచ్చు. వాస్తవం ఇంతకుముందు చెప్పింది. ఒక ఎన్ఎస్సీలో ఉన్నప్పుడు నేను అడిగాను, అరే ఏంది డాడీ కేసీఆర్ గారు ఎప్పుడు ఎవరిని పట్టించుకోడట, ఎవరితో మాట్లాడాట అని చెప్పి 2-3 అడిగాను. నాకు దెబ్బకు ఒకటి వేసి నువ్వు నాతో రాయి కూర్చొని నడు అని చెప్పి సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. ఫోన్ చేసి మరి పట్టుకపోయి నాకు కేసీఆర్ గారి మంచితనం ఏందో ఆ రోజు నేను కళ్ళు తెలుసుకొని చూసిన అన్న. ఇంకోటి, నేను ఎన్ఎస్సీలో ఉన్నప్పుడు కేవలం రోడ్డు మీకు రాలేకపోయినా, తెలంగాణ ఉద్యమంలో కానీ ముసుగులు కప్పుకొని, టీఆర్ఎస్ ముసుగులు కప్పుకొని రోడ్డు మీదకి వచ్చి రోజుకు 100 పనులతోని ర్యాలీలు, ధర్నాలు అన్ని చేస్తే పాల్గొన్నామన్నా. కానీ కేవలం భయపడకుండానే కలిసి చేసినాం, కానీ ధైర్యంగా వేయలేకపోయినాం. ఈ రోజుకెళ్ళి తెలంగాణ కోసం
విజన్ 2019 కోసం, అలాగే మంచి సంక్షేమ కోసం అన్నిటి కోసం నేను పార్టీలో, అలాగే మా యూత్ మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చేసిన మిత్రులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరికీ అండగా, అన్ని రకాలుగా మీ అందరికీ అండగా నిలుస్తానని, మీ వెన్నంటే ఉంటానని చెప్పి కోరుకుంటూ, అలాగే మంత్రి గారు అందరికీ, ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, కార్పొరేటర్ అందరికీ టీఆర్ఎస్ పార్టీకి విధేయునిగా ఉంటానని చెప్పి, ఏ పక్షాన ఉండాలని చెప్పి, అన్ని పార్టీకి పక్షాన మాత్రమే ఉంటానని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ అమరవీరులకు, కేసీఆర్ గారి నాయకత్వం, పిడికిలందరూ లేవటాల కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ఈటల రాజేంద్ర గారి నాయకత్వం, అంబేద్కర్ గారి నాయకత్వం, డాక్టర్ రవీంద్ర సింగ్ గారి నాయకత్వం. జై తెలంగాణ. మన కైండర్ భీముడు ఎవరయ్యా? మన భీముడు ఎవరు? వినేస్తలేదు.